తొర్రూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ముందు ఆయుష్ అమృత్ 2.0 వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో త్రాగునీటి నిర్వహణకై 25,42,00,000 రూపాయలను ఖర్చు చేస్తూ 40 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఏడాది కాలంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించడానికి 25,40,00,000 కార్యక్రమాన్ని భూమి పూజ ద్వారా ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు తొర్రూరు పట్టణంలో మొత్తము 27,42,00,000 పనులు మొదలు పెట్టడం జరిగింది. అంటే వాటికి శంకుస్థాపన చేసినాం. ఎంతో సంతోషంగా ఉంది. ఒక 40 కిలోమీటర్ల దాకా పైప్ లైన్, మరి అట్లనే 3 ఓవర్ హెడ్ ట్యాంకులు, వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేసినాం. మరి ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తయి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటున్నాము. మరి దీని ద్వారా ఇది అన్నీ అయినాక ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా ఈ పట్టణంలో ఎక్కడ కూడా ఉండదు. మరి దీనికి ఎవరెవరు సహకరించారో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి మొన్న కూడా మేము మున్సిపల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 62 కోట్ల పనుల మొదలవుతున్నాయి. అవన్నీ కూడా మన మున్సిపల్లో మొత్తం చాలా పనులు జరుగుతున్నాయి. మరి మన టీం కూడా బాగా మున్సిపల్ బాగా చేస్తున్నారు. పట్టణం ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం.